బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు చివరి వారాలకు వచ్చేటప్పటికి చాలా ఆసక్తికరంగానే మారిపోతుందండి. బిగ్ బాస్ సీజన్ 8లో ఈసారి మనం చూసేది అత్యుత్తమైనటువంటి ఒక ప్రేమ కథా చిత్రం అనేది మనం చూస్తున్నామా అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. నిజంగానే గొప్పే కదండి, ఒకరి కోసం ఒకరు ఆడడం అనేది. ఈ మన ఇంకెవరి గురించి మాట్లాడుతున్నారో మీకు తెలియదే ఉందండి. అందరూ కూడా వచ్చి మాజీ కంటెస్టెంట్లు అందరూ కూడా వచ్చి వారికి క్లాస్ పీకడం, అలా వద్దు ఇలా వద్దు అని చెప్పి దే ఆర్ ద మెచ్యూర్డ్ పీపుల్ అండి. వాళ్ళకి తెలుసు కదండి అది అంతా కూడా. ఈ క్లాస్ పీకడం వల్ల వాళ్ళు అలా దూరం అయిపోతారు, మానేస్తారని చెప్పుకోవడం కూడా తప్పే అనమాట. ఏమో కొంతమంది ఒపీనియన్ ఏంటంటే ప్రేమికులను వేరు చేయడం కూడా పాపమే అన్నట్టు కూడా కొన్ని కామెంట్స్ అయితే నేను చూశానండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏ ఈవెంట్లోనైనా సరే చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నాడు మన అవినాష్ అనమాట. నిన్న కూడా గేమ్లో విన్ అయ్యి టికెట్ టు ఫినాలలో గెలిచినటువంటి విధానం అనేది చాలా చాలా బాగుందండి. అయితే గౌతమ్ మాత్రం తాను సోలో గేమ్ ఆడుతున్నానని చెప్పి నిరూపించుకోవడం కోసం మన టేస్టీ తేజకు కూడా అవకాశం ఇవ్వకపోవడం అనేది కాస్త బాధాకరమైతే అనిపించిందండి. ఒక ఈవెంట్లో టేస్టీ తేజ గౌతమ్కి సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు నీకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి పృథ్వీ వాళ్ళు చెప్పడం, ఇదంతా కూడా అంటే గౌతమ్ వాంట్ టు ప్రూవ్ దట్ నేను సోలోగా ఆడుతున్నాను, నాకు ఒక గ్రూప్ అనేది లేదు అని చెప్పి. కాకపోతే నిన్న అయితే ఒక చక్కటి ఇలా ఒక చిత్రం అయితే మనకు వచ్చిందండి. అందరూ కూడా కంటెస్టెంట్లు ఫోటోకి ఫోజ్ ఇచ్చినటువంటి విధానం అని అయితే చాలా 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 బాగుందండి. కాకపోతే ఏంటంటే ఈ హౌస్లో కూల్గా ఉన్నది మాత్రం నబీలే ఉన్నాడండి. చాలా తక్కువ సందర్భాల్లోనే ఆయన కోపం అనేది చూపించాడు. ఇన్ని వారాల పాటు ప్రశాంతంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. రెండోది, నిన్న ఒక స్కిట్లో బ్రహ్మాండంగా వేశారు అవినాష్ అండ్ తర్వాత నబీల్ కూడా అనమాట. అలా స్పాంటానిటీగా ఒక జోక్ లాంటిది క్రియేట్ చేసి అది చేసి చూపించినటువంటి విధానం అనేది చాలా బాగుంది. అసలు హైదరాబాద్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ మన నబీల్ మాత్రం అదరగొట్టేశాడండి, నిజంగానే చెప్తున్నాను కదా. అయితే ఆసక్తికరంగానే అయితే ఉందండి. టాప్ 5లో ఈరోజు ఇంకొకళ్ళు ఎవరిని పంపిస్తారో నాగార్జున గారు అని చెప్పి మనం చూస్తున్నాం. తర్వాత ఏంటంటే ఈరోజు వీకెండ్ అనమాట. వీకెండ్ 2 ఎపిసోడ్లోనే నాగార్జున గారే నిర్వహించడం అనేది హోస్ట్గా మనం చూస్తూ ఉంటాం అనమాట. అయితే ఒకరిద్దరు ఎలిమినేషన్ అవ్వడానికి అయితే ఛాయిస్ అయితే ఉందండి. మరి సర్కిల్లో టాక్ ఏం నడుస్తుందంటే పృథ్వీ గారికి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది అని చెప్పి. కాకపోతే ఇలా క్లాస్ పీకడం అనేది అంత సూపర్లకైతే అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు అనమాట. చూడాలి.